మీ జీవితంలో మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. అవును, మీరు అనుకుంటున్నారు మనం మేనిఫెస్టేషన్ అంటే పొద్దున్న లేచి ఏదో రాస్తే, ఏదో టెక్నిక్ని ఫాలో అవుతే అప్పుడే మేనిఫెస్టేషన్ చేస్తున్నామని. కాదండి, జీవితం మనం తెలియకుండానే చాలా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాము. మేనిఫెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా టెక్నిక్ల కంటే ఎక్కువ ముఖ్యమైనది ఏంటంటే మీ ఆలోచనలు, మీ శక్తి, మీ ఎనర్జీ. ఎప్పుడైతే మీ ఎమోషన్స్, మీ థాట్స్, మీ ఎనర్జీ అలైన్డ్గా ఉంటుందో ఆటోమేటిక్గా మీరు కోరుకున్న కోరికలు ఎఫర్ట్లెస్గా అట్రాక్ట్ చేసుకుంటారు. మనం మనసులో ఇది కావాలి, అది కావాలి అనుకుంటాం, కానీ కోరుకున్నప్పుడల్లా ఒక భయం, ఒక డౌట్, ఇది జరుగుతుందో జరగదో అన్న ఒక భయం. ఇలాంటి భయం, ఇలాంటి నెగిటివ్ విషయాలు మనసులో ఉన్నంత వరకు మీకు ఆ కోరికలు త్వరగా నిజమవ్వవు. దానికి కారణం ఏంటంటే మీ ఎనర్జీ అలైన్మెంట్ లేదు కాబట్టి. ఎప్పుడైతే మన ఎనర్జీ, మన శక్తి, మన కోరికలు తగ్గట్టుగా మన ఫ్రీక్వెన్సీ, అంతేకాకుండా మన ఆలోచనలు, మన ఎమోషన్స్, ముఖ్యంగా మనం మాట్లాడే మాటలు, ఎప్పుడైతే మనం మాట్లాడే మాటలు కూడా పాజిటివ్గా మాట్లాడుతుంటామో ఆటోమేటిక్గా మీరు కోరుకున్నది మీ లైఫ్లో నిజం చేసుకుంటారు. సో మేనిఫెస్టేషన్ అంటే ఇట్స్ ఎ సైన్స్ అండి, ముఖ్యంగా బ్రెయిన్తో ముడిపడింది. ఇట్ ఈస్ లైక్ రీవైరింగ్ ఆఫ్ యువర్ బ్రెయిన్. ఎప్పుడైతే మీ మైండ్ని రీవైర్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీ లైఫ్లో సక్సెస్ చాలా ఈజీ అయిపోతుంది. సక్సెస్ అంటే కష్టపడితే సక్సెస్, లైఫ్లో చాలా టైం పడితే సక్సెస్ అని మనం అనుకుంటాం. కాదండి, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్ గేమ్. ఎప్పుడైతే మీ మైండ్ని నమ్మిస్తారో, మీ ఎనర్జీ, మీ ఆలోచనలు కరెక్ట్గా అలైన్డ్గా ఉంటాయో ఆటోమేటిక్గా మీరు దాన్ని మేనిఫెస్ట్ చేస్తారు. సో ఇప్పటి నుంచి మీ ఆలోచనల వైపు మీరు ధ్యాస పెట్టండి. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అన్నది చాలా చాలా ముఖ్యం. అండ్ మరొక విషయం మర్చిపోకుండా ఒక 10 మందికైనా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు మేనిఫెస్టేషన్ గురించి ఇంకా తెలుసుకుంటారు. సీ యూ.